వెల్కమ్ టు జశ్వంత్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. దానికోసం ఎలా చేయాలో చూద్దాము. దానికోసం నేను ఒక కేజీ బియ్యానికి కేజీ చికెన్ తీసుకున్నానండి. పెద్ద ముక్కలు, ఇది చిన్న బాయిలర్ మట్టుకే తీసుకున్నానండి, లేకపోతే బాయిల్ చేసి మట్టి పెట్టాల్సి ఉంటుంది. దానికోసం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని లెగ్ పీసులు అయినా తెచ్చుకోవచ్చండి అచ్చంగా. సో అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, పొడి మసాలా, చికెన్ మసాలా 5 రూపీస్ ప్యాకెట్ హాఫ్ వేసుకుందాము. హాఫ్ కర్రీ వండేటప్పుడు వేసుకుందాము. సో ఒక చెక్క నిమ్మకాయ పిండేసుకోవాలి మొత్తంగా చక్కగా. ఇవన్నీ ఉప్పు కారం అనేది కొంచెం తగ్గించే వేసుకోవడం బెటర్ అండి. మ్యారినేట్ చేసుకునేటప్పుడు 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని, చాలకపోతే మనం కర్రీ వండేటప్పుడు మనం చూసుకొని వేసుకోవచ్చు, ఉప్పు అయినా కారం అయినా. సో దానికోసం కొంచెం చూసుకొని వేసుకోండి, ఎక్కువైతే బాగోదు కాబట్టి. మొత్తం బాగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి నీట్గా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. ముక్క అంతా చక్కగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు మనం మ్యారినేట్ చేసుకోవాలి, అలా ఉంచుకోవాలి. అప్పుడు మనకు వాటర్ అనేది వస్తుంది అనమాట. నేను మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కన పెట్టేసుకున్నాం. కొత్తిమీర, పుదీనా, మిక్సీ జార్లో 2-3 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా గ్రేవీ కోసం అండి. మన ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు. దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత బియ్యం అండి. నేను బాస్మతి బియ్యము, నార్మల్ బియ్యము అవి హాఫ్ ఈ హాఫ్ తీసుకున్నానండి. అవి ఒక హాఫ్ కేజీ, హాఫ్ కేజీ అవుతుంది. నేను కడిగి పక్కన పెట్టుకున్నాను. వాటర్ వేసి నానబెట్టకూడదండి, జస్ట్ కడిగి వాటర్ తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఒక పాన్లో నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేస్తే బాగోదు కదా. మసాలా దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. అచ్చంగా ఆయిలే బాగోదండి, కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. కాకపోతే వాటర్ ఎక్కువ అవుతాయి కదా, దప్పిక అవుతుందని చెప్పి వేయలేదు. ఇది చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ముందే వేసుకోవాలండి, నేను తర్వాత వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవుతేనే పచ్చి వాసన అనేది పోతుంది, అందుకని ఆయిల్లో వేసేసాను. ఆనియన్ వేసాకైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ముందే వేస్తున్నాను. ఇలా ఫ్రై అయ్యి పచ్చివాసన అంతా పోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వాటిని కూడా. బాగా ఫ్రై అయిన తర్వాతనే చక్కగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి ఆనియన్స్ కూడా చక్కగా. ఇందులో కూడా పెరిగేసుకోవాలండి. పెద్ద స్పూన్ ఉంటుంది కదా, టేబుల్ స్పూన్ అంట, 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇది కూడా చక్కగా అందులో కొంచెం ఫ్రై అయిన తర్వాత, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇలాంటివి మళ్ళీ వీడియోస్ పెడుతూ ఉంటానండి. మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. సో ఇలా బాగా అయిన తర్వాత టేస్టింగ్ సాల్ట్ అంటే కొంచెం వాటర్లో కలుపుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నాము. అది కూడా కొంచెం అయిన తర్వాత ఇంకా బిర్యానీ మసాలా వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అవనివ్వాలి. చక్కగా బాయిల్ అవుతుంది, చూసారు కదా ఆవిరి ఎలా వస్తుందో. చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా నేను 5 రూపీస్ ప్యాకెట్లు 2 వేసుకున్నానండి. కేజీ బియ్యానికి కదా 5 రూపీస్ 2 వేసుకుంటున్నాను. లేదు మీరు 10 రూపీస్ది ఒక 1 తెచ్చుకున్నా సరిపోతుంది ఒకటి. మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎసరు పోసుకోవాలండి. కేజీ బియ్యం అని చెప్పాను కదా, అంటే 8 గ్లాసెస్. దానికి నేను 7.5 గ్లాసుల వరకే వాటర్ వేసుకుంటున్నాను. డబుల్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువ బియ్యం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకున్నా. కావాలంటే తర్వాత చూసుకుందాము. 7.5 వరకు వేసుకుంటున్నాము. సెవెన్ అండ్ హాఫ్ వేసుకొని వాటర్ మరగనివ్వాలండి. వాటర్ బాగా మరిగేలోపు మనం సాల్ట్ వేసుకోవాలి వాటర్లోనే, అప్పుడు వాటర్ బాగా కలుస్తుంది అన్నమాట. సాల్ట్ వేసుకునే తర్వాత మనం టేస్ట్ చూడొచ్చు ఈ వాటర్ని. ఆ వాటర్ చాలకపోతే ఇప్పుడే వేసుకోవాలి, తర్వాత అయితే వేసుకోవడం కుదరదు కదా.
మూత పెట్టుకుంటే ఆ నీళ్ళు అనేది మరుగుతుందండి. ఈలోపు వేరే పాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ సన్నగా బారుగా కోసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుందండి. ఏ బిర్యానీకైనా ఈ ఫ్రైడ్ ఆనియన్సే బాగా టేస్ట్ వస్తాయి. చిక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి మంచిగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. మాడితే మాడు వాసన వస్తే బాగోదు. కాకపోతే కలర్ బాగా రావాలి. చూస్తున్నారు కదా ఎలా ఫ్రై చేస్తున్నామో. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ వచ్చేసి ఆల్మోస్ట్ మాడకముందు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మళ్ళీ పలావ్ దినుసులు ఫస్ట్ వేసుకున్నట్టే కొంచెం వేసుకొని అన్నీ పలావ్ ఆకు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగం, యాలక్క, అనాసపు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసుకోవాలి. ఇది కర్రీ కోసం అండి, వేరే పాన్ పెట్టుకున్నాం. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పట్టు ఉంచుకున్న పేస్ట్ వేసుకోవాలండి. చక్కగా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తాయండి. ఈ స్మెల్ చాలా బాగుండిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలండి. అందులో కొంచెం వేసుకున్నాం కాబట్టి ఎంతో పట్టదు, చూసుకొని వేసుకొని ఈలోపు చూస్తున్నారు కదా ఈ వాటర్ అనేది మరుగుతుంది. బియ్యం వేసుకుంటే అన్నం ఉడికిపోతుందండి. దీంతో ప్రాబ్లం ఉండదు. ఇది మూత పెట్టుకుంటే ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవుతూ ఉంటుంది. మూత పెట్టేసుకుందాం ఒకసారి కలుపుకొని. ఓకే, చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇందులో పట్టుకున్న మన పేస్ట్ వేసేసుకుందాం. పేస్ట్ అంతా బాగా కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ ఫ్లోట్ అవుతున్న వరకు బాగా ఫ్రై చేసుకొని తర్వాత ముక్కకు పట్టించుకోవాలండి. చక్కగా ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు చక్కగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయి ఆయిల్ ఎలా అయితే ఫ్లోట్ అయిందో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇందులో అయితే చక్కగా వాటర్ వస్తుందండి. మ్యారినేట్ చేసుకుంటే చిన్న బాయిలర్ కదా, మనకి ఇంకా వాటర్ వేసే పని కూడా ఉండదు. పెరుగు కూడా వేసాం కాబట్టి అందులో వచ్చే వాటర్ ఆ పెరుగు ద్వారా ఉడికిపోతుంది అనమాట. ముక్క అనేది సాఫ్ట్గా. వాటర్ వేస్తే ముక్క పీకట్ అయిపోద్దండి. మూత పెట్టుకుందాం. అన్నం అయితే ఒకసారి కలిపేసుకుందాం. దగ్గరకు వచ్చేసింది. నీట్గా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ముక్కలు కూడా ఇది అవుతాయి. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే ఈ ఉడికే టైంలోనే అన్నానికి ఆ ఫ్లేవర్ అనేది చక్కగా పట్టిద్ది అనమాట. ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. వాటర్లోనే వేసుకుంటే ఏమవుతుందంటే వాటర్కి పట్టేస్తుంది. చూస్తున్నారు కదా కర్రీ ఎలా అయితే అవుతుందో చక్కగా కలుపుకోవాలి. వాటర్ అంతా దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలి. చక్కగా ముక్కకైతే పడుతుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. చక్కగా కలుపుకొని దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలి. ఈలోపు అన్నం చూసుకున్నట్లయితే లైట్గా తడి ఉంటుందండి. వాటర్ అంతా దగ్గరికి అయిపోయి తడిగానే ఉంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం దమ్మె వేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టుకుంటాం కదా, దానికోసం. ఇలా 80% కుక్ అయింది. ఇది కూడా దగ్గర పడిపోతుందండి. ఆయిల్ ఫ్లోట్ అయిపోతుంది. కర్రీని కూడా మనం దింపేసుకోవచ్చు. ముక్క అయితే స్పాంజీగా వచ్చింది. ముక్క ఉడికింది అనుకున్నప్పుడు దింపేసుకోవచ్చు. ఆ గ్రేవీ అనేది ఉంటే అన్నానికి పడుతుందండి, ప్రాబ్లం ఏమి ఉండదు. చక్కగా ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది చూసారు కదా. కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకొని 2 minutes అలా పెట్టి దింపేసుకోవడమే. కర్రీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ముక్క ఉడికిపోతుందండి వాటర్ లేకుండానే ఆ గ్రేవీతోనే. చక్కగా అయితే ముక్క అయితే స్పాంజీగా వచ్చేసింది, జ్యూసీగా. ఇందులో చికెన్ మసాలా కూడా వేసుకొని మనం మిగిల్చాం కదా 5 రూపీస్ ప్యాకెట్, అది వరకే వేసుకుంటున్నాం. ఎక్కువ వేస్తే ఎక్కువ అయిపోతుంది. అంతవరకు చక్కగా మనం కలిపేసుకుంటే ఆ వాటర్ కొంచెం ఎగిరే వరకు ఆయిల్ ఫ్లోట్ అవుతే అయిపోతుందండి. చికెన్ మసాలా ఎప్పుడు లాస్ట్లోనే వేసుకోవాలండి. దింపుతామనే ముందు ఒక 5 minutes ముందు దగ్గరికి అయిపోతుంది. ఈలోపు ఒక పెద్ద దబరా గిన్నె తీసుకుని అందులో అన్నం ఒక లేయర్ వేసుకుంటున్నాము. కిందంతా అన్నం వేసేసుకొని ఒక లేయరు మందంగా ఉండే గిన్నె తీసుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. 80% ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి చక్కగా ఒక లేయర్ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చికెన్ ముక్కలన్నీ ఒక లేయర్ వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ఉంటే వీటి మీద కొంచెం కొత్తిమీర కూడా ఒక లేయర్ వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. నేను బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా పెట్టాను, అందుకే పైన వరకు వేసుకున్నాను. ఇంకో లేయర్ అన్నం వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ మళ్ళీ చికెన్ ముక్కలు పెట్టుకోవాలండి.
చికెన్ ముక్కలు పైన మళ్ళీ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఫుడ్ కలర్ అండి, ఫుడ్ కలర్ కూడా లేయర్కి కొంచెం కొంచెం వాటర్లో కలుపుకుంటామే కాబట్టి కొంచెం కొంచెం పోసుకోవడమే, కలిపే పని అయితే ఉండదండి. అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్లో చక్కగా కలర్ఫుల్గా నీట్గా ఉంటుంది అన్నమాట. లాస్ట్గా ఫైనల్గా ఉన్న అన్నం అంతా పైన వేసేసుకున్నాము. దీని మీద కూడా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్ వేసేసుకుందాం. ఇంతేనండి. ఇది పొయ్యి మీద ఒక 5 మినిట్స్ పాటు పెడితే మూత పెట్టి ఆల్మోస్ట్ దమ్ బిర్యానీ రెడీ అండి. చికెన్ దమ్ బిర్యానీ ఒకసారి ఇలా ఈజీగా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మీ ఇంట్లో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బిర్యానీ అని చెప్పి. ఇది పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాం కదా, కొంచెం నీళ్ళు చల్లుకోవాలండి. కొంచెం వాటర్ అనేది లైట్గా ఇలా జిమ్ముకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మూత మీద బరువు పెట్టాలండి, ఆవిరిపోకుండా. దానికోసం నేను ఏదైనా గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకుంటే బరువుగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ అయి తీస్తే ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. గుమ్మగుమ్మడలాడుతుంది. అసలు నాకైతే నోరు ఊడిపోతుంది. అలా కలర్ఫుల్గా మనం కలపకుండానే అలా కలర్ఫుల్గా రైస్ అనేది కనిపిస్తుంది. మీరు కామెంట్ చేసి ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి. మా ఇంట్లో అయితే బాగా చేసేసారు అందరూ. పండగ టైంలో చేస్తూ ఉంటాం అందరం కలిసినప్పుడు. చూస్తున్నారు కదా, ప్లేట్లో వేసుకున్న కలర్ఫుల్గా చికెన్ ముక్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.